హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఈరోజు మన స్టోరీ ఎదుట నిలిచింది చూడు, ఎపిసోడ్ 55. టిఫిన్స్ ఇంకా అవ్వలేదా? వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఈ పాటికి. ఇంకా రెడీ అవ్వకపోతే ఎలా? ఫాస్ట్గా రెడీ చేయండి అంటూ వంట మనుషులని కంగారు పెడుతూ ఉన్నారు వసుంధరా గారు. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్లారు శ్రీకాంత్ గారు. ఇక ఇంకొక అరగంటకి అక్కడికి రీచ్ అయ్యారు అద్వైత్ వాళ్ళు. వియ్యాల వారికి ఘనంగా స్వాగత సత్కారాలు పలికారు శ్రీకాంత్ గారు ఇంకా వసుంధరా గారు. ఇక వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి అందరికీ ముందుగా కాఫీ ఇచ్చారు వసుంధరా గారు. జీవన్ మనిషి అయితే అక్కడున్నాడు కానీ మనసు మాత్రం వర్ష ఎప్పుడెప్పుడొస్తుందా అని తన కోసమే ఎదురు చూస్తూ ఉంది. అవంతికాకి అదంతా కొత్తగా అనిపిస్తూ ఉంటే కనీసం దించిన తల ఎత్తలేకపోతుంది. ఒక 5 మినిట్స్కి అక్కడికి వచ్చింది వర్ష. అక్కడ అంతమందిని చూసేసరికి ఎందుకో చాలా టెన్షన్గా ఫీల్ అయిపోతూ ఉంది. నమస్తే సార్, నమస్తే మేడం అంటూ అందరినీ వినయంగా విష్ చేసింది. వర్ష వసుధ కూతురు అంట కదా, నాకు నిన్నే అవంతిక చెప్పింది అన్నారు ప్రియా గారు. అవును ప్రియా, వసుధ కూతురు. ఇన్నాళ్ళు అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగింది. ఇక మీద అలా వద్దు అని తనని తీసుకొచ్చేశాను. మంచి పని చేశావమ్మా అన్నారు నారాయణమూర్తి గారు. వర్ష, వెళ్ళి అన్నయ్యని తీసుకొనిరా అంటూ తనని పంపించారు వసుంధరా గారు. అదే వసు, నీకు తెలుసు కదా జీవన్ వర్షాన్ని ప్రేమిస్తున్నాడు అని. సో అవంతిక జైల పెళ్లితో పాటే వీళ్ళ పెళ్ళి కూడా మనం జరిపించేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏమంటారు మీరు అడిగారు ప్రియా గారు. ప్రియా, అందులో మళ్ళీ నువ్వు అడగాలా ఏంటి? వర్ష మీ ఇంటి కోడలే, కాకపోతే పెళ్ళి అప్పుడే వద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇంకా మాకే అలవాటు పడలేదు. సో కొంచెం ఒక 5 or 6 months తర్వాత అప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఈలోపు అవంతిక జైల పెళ్లి జరిగిపోతే బాగుంటుంది. వీళ్ళ పెళ్ళి ఆగదు, ఇప్పటికే చాలా లేట్ అయింది అన్నారు కృష్ణకాంత్ గారు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు జై. హాయ్ అద్వైత్, ఎలా ఉన్నావురా అడిగాడు ఫ్రెండ్ పక్కన కూర్చుంటూ. మా సంగతి పక్కన పెట్టండి సార్, ఏంటి పెళ్ళి అనగానే కొత్తగా ఫేస్ గ్లో వచ్చేసింది అంటూ ఫ్రెండ్ని ఆట పట్టించడం మొదలుపెట్టాడు అద్వైత్. రేయ్, నువ్వప్పుడే మొదలు పెట్టకురా బాబు అన్నాడు జై చిన్నగా, కేవలం అద్వైత్కి మాత్రమే వినిపించేలా. తప్పదు సార్, ఇప్పటి నుంచి పెళ్లి జరిగే వరకు ఇలాంటి టీజింగ్స్ జరగకుండా మానవు అన్నాడు అద్వైత్. రెయ్యదవా, నీకేం పాపం చేశాన్రా అడిగాడు జై. ఈ మాటలన్నీ ఆలకిస్తున్న అశ్వి నవ్వుకుంటూ అద్వైత్ వైపు చూస్తూ, ఇదిగో బావా, నువ్వు మా అన్నయ్యని ఏడిపిస్తే నేను నీ చెల్లిని ఏడిపిస్తా, గుర్తుపెట్టుకో అంది బెదిరింపుగా. అది నా చెల్లి అంటే, కరెక్ట్గా చెప్పింది. నువ్వు నన్ను బెదిరించు, నా చెల్లి నీ చెల్లిని బెదిరిస్తుంది. బాగుంది కదా అడిగాడు జై అద్వైత్ వైపు చూస్తూ. ఏం మాట్లాడుకుంటున్నారు ముగ్గురు అడిగారు ప్రియా గారు. అత్తయ్య, చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది. పాపం మా జై అన్నయ్యని ఒక్కడినే చేసేసి బావ ఆడుకుంటున్నాడు, అందుకే నేను మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నా అంది అశ్వి. అశ్వి అన్నాడు అద్వైత్. అద్వైత్ అలా తన పేరు పెట్టి పిలిచేసరికి సైలెంట్గా బుజ్జి కుక్క పిల్లలా కూర్చుంది అశ్వి. నారాయణమూర్తి గారు మాట్లాడుతూ, శ్రీకాంత్, వసుంధర, మీకు జై ఇంకా అవంతికల పెళ్ళి ఇష్టమే కదా అడిగారు నవ్వుతూ. అవంతిక మా ఇంటికి ఎప్పుడెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాం బాబాయ్ గారు, ఇష్టమా అని మళ్ళీ ప్రత్యేకంగా అడగకండి అంది వసుంధర. ఆ మాటకి అవంతిక నవ్వుతూ తనకి కాబోయే అత్తమామల వైపు చూసింది. వాళ్ళు కూడా నవ్వుతూ చూశారు అవంతిక వైపు. కృష్ణ, ప్రియా, మీ ఇద్దరికి జై అవంతిక పెళ్ళి ఇష్టమే కదా? ఇష్టమే నాన్న
అన్నాడు కృష్ణకాంత్ గారు. నేను ముందే పంతులు గారితో మాట్లాడాను. ఇంకొక వారం రోజుల్లో వీళ్ళ ఎంగేజ్మెంట్‌కి మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు. అది ఫిక్స్ చేసుకుందామా? అడిగారు నారాయణమూర్తి గారు. ఫిక్స్ చేసుకుందాం అని నలుగురు చెప్పడంతో, అయితే దాని గురించి మాట్లాడుకుందాం. ఫంక్షన్ హాల్‌లో చేద్దామా? లేదంటే ఇంట్లో చేద్దామా? అడిగారు ప్రియా గారు. ఫంక్షన్ హాల్ అయితే బెస్ట్ ఏమో అనిపిస్తుంది ప్రియా, అన్నారు వసుంధర గారు. అంటే అవంతిక ఏమంటుంది అంటే, ఎంగేజ్మెంట్ బయట వాళ్ళని ఎవరిని పిలవకుండా కేవలం 2 ఫ్యామిలీస్ సమక్షంలో మాత్రమే జరిగితే బాగుంటుంది అంటుంది. అమ్మాయి గారు వార్నింగ్ ఇచ్చారు వసు, అందుకే, అన్నారు ప్రియా గారు. ఆ మాటకి అవంతిక తల్లి వైపు ఉక్రోషంగా చూస్తూ ఉంది. అదేంట్రా, లైఫ్‌లో ఒక్కసారి జరిగే ఈవెంట్స్‌కి కూడా ఖర్చు పెట్టకపోతే ఎలా? అడిగారు శ్రీకాంత్ గారు. అంకుల్, ఇప్పుడు ఒక్కరోజు ఈవెంట్ కోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టే కంటే ఆ డబ్బుల్ని మన కింద ఎంప్లాయీస్‌కి బోనస్ రూపంలో ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా అప్పుడు నాకు జైకి ఉంటాయి. ఏమంటారు? మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టినా అదే ఫంక్షన్ చేస్తాము. సింపుల్‌గా ₹1,00,000 ఖర్చు పెట్టినా అదే ఫంక్షన్ చేస్తాము. సో, సింపుల్‌గా ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో చేసుకుంటే బాగుంటుంది కదా! ఎంగేజ్‌మెంట్ అనే కాదు, పెళ్లి కూడా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఈ విషయం జైతో కూడా చెప్పేశాను. జై, మాట్లాడవేంటి? అంటూ జై వైపు చూస్తూ అడిగింది అవంతిక. అవును మమ్మీ, అవంతిక ఈ విషయం నాతో ముందే చెప్పింది. నేను కూడా దానికి ఓకే చెప్పేశాను. సో, మీరు ఎక్కువగా హైరాణ పడిపోయి ఫంక్షన్స్ ప్లాన్ చేసేయకండి. నాకు మీ అందరి సమక్షంలో చేసుకోవడం ముఖ్యం. అంతేకానీ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్‌లో కొన్ని వేల మంది జనాలతో కాదు, అన్నాడు జై అవంతిక పక్కకి వచ్చి. ఆ మాటకి పెద్దవాళ్ళు 5గురు అవంతిక, జై వైపు సీరియస్‌గా చూస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరూ మాత్రం ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని దృఢంగా తమ తల్లిదండ్రుల వైపు చూస్తూ ఉన్నారు. అమ్మా అవంతిక, అద్వైత్, అశ్విల పెళ్లి కూడా అనుకోని పరిస్థితుల్లో జరిగిపోయింది. ఈ పెళ్లి కూడా ఎవరి సమక్షంలో జరగలేదు. అందుకే మీరైనా పెళ్లి చేసుకుంటే చూడాలనుందమ్మా, అన్నారు నారాయణమూర్తి గారు. జీవన్ అన్నయ్య ఉన్నాడు కదా! జీవన్ అన్నయ్య పెళ్లి మనం అలా గ్రాండ్‌గా చేద్దాం. నా పెళ్లి మాత్రం అలా వద్దు, అంటూ తేల్చి చెప్పేసింది అవంతిక. ఇక అవంతిక పట్టిన పట్టు విడవదు అని అందరికీ తెలుసు కాబట్టి ఇక అందరూ తన మాటకి అంగీకరించాల్సొచ్చింది. ఇక ఒక గంట మాటల తర్వాత ఎంగేజ్మెంట్ జై వాళ్ళ ఇంట్లో, అలాగే పెళ్ళి అవంతిక వాళ్ళ ఇంట్లో జరగాలి అని నిర్ణయించుకున్నారు అందరూ. వర్ష వచ్చిన వెంటనే జీవన్ అక్కడి నుంచి లాన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకు సార్ అలా వెళ్ళిపోయారు? అయినా అతను నన్ను కొట్టినప్పుడు నేను కదా అతని మీద కోపంగా ఉండాలి. కానీ మళ్ళీ అతనే నా మీద కోపంగా ఉంటున్నాడు. ఏం మనిషో ఏంటో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. కొంతసేపటికి వర్ష దగ్గరికి వచ్చాడు అద్వైత్. వర్ష, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రా, అంటూ తనని తీసుకొని పక్కకి వచ్చాడు. చెప్పండి సార్. నీకు జీవన్‌తో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఎందుకు అందరూ అలాగే అడుగుతున్నారు? నాకు అతనితో ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే అతని స్థాయికి నేను సరిపోను సార్. ఈ విషయం నేను ఆల్రెడీ అవంతిక మేడంకి చెప్పాను. అశ్వి మేడంకి చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. జీవన్ సార్ మంచివారే, నేను కాదనట్లేదు. కానీ మా ఇద్దరికి చాలా వ్యత్యాసం ఉంది సార్, అంది వర్ష. ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు కూడా లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు పర్ఫెక్ట్‌గా ఉంటారు అన్నది లేదు. లైక్ నా గురించి నీకు తెలుసు, నేనెంత స్ట్రిక్ట్‌గా ఉంటానో నీకు తెలుసు. కానీ అశ్వి, తను ఎంత అల్లరి చేస్తుందో నీకు తెలుసు. మా ఇద్దరికీ అసలు ఎందులోనూ కూడా పొంతనుండదు. కానీ మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ. నేను లేకుండా తను బ్రతకలేదు, తను లేకుండా నేను ఉండలేను. అలాగే అవంతిక, జైలో కూడా ఏది కూడా మ్యాచ్ అవ్వదు. అవంతికకి కోపం ఎక్కువ.
చాలా ఈజీగా కోపం వచ్చేస్తుంది. కానీ జై, వాడికసలు కోపం అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు. చాలా రేర్ కేసెస్‌లో తప్ప. ఇప్పుడు వాళ్ళు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. అండ్ వాళ్ళు రిలేషన్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 6 ఇయర్స్ అవుతుంది. సో, జీవన్ నువ్వు కూడా పర్ఫెక్ట్ అవుతారు అని నాకు గట్టి విశ్వాసం. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ ఇష్టం లేకుండా ఏది జరగదు. కానీ నువ్వు జీవన్ ఒక్కటైతే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే నీకింతలా చెప్పడం అన్నాడు అద్వైత్. నేను ఆలోచించుకొని చెప్తాను సార్ అంది వర్ష. ఓకే వర్ష, ఇంక పద వెళ్దాం అంటూ తనని తీసుకొని తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు అద్వైత్. అప్పటి వరకు అక్కడే ఉండి అదంతా విన్న జీవన్ మాత్రం తిరిగి కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి. ఇక ఉంటాను.